అన్న ఏంది ఇయాల మొత్తం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చర్చించుకున్నారు? అట్లాగే ఈ రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎవరిది పైచే ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దాని మీద మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం వాళ్ళ యొక్క విధానాలు కానీ 42% ఇస్తామని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు కోర్టుల పేరుతోటి, జీవోల పేరుతోటి, ఆర్డినెన్స్ పేరుతోటి, గవర్నర్ పేరుతోటి, రాష్ట్రపతి పేరుతోటి ఇంత తతంగం నడిచి 20 నెలలు గడిచిపోయినాక ఈరోజు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ వస్తుందని మేము ముందే చెప్పినాం. అయినా పెడచెవిన పెట్టి కాలక్షేపం చేశారు. కాలక్షేపం చేసి ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ పార్టీ పరంగానో లేకపోతే ఇంకోటి తెర మీదకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ దానికి ఎట్టి పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి ఒప్పుకునే సన్నివేశం లేదు, సందర్భం లేదు. కాబట్టి ఏదైతే 42% వాళ్ళు చెప్పినారో చట్టబద్ధతతోటి కల్పించి రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినారు, అదే మాట ప్రకారం ఇవ్వాలి, అదే మాట ప్రకారం ఎలక్షన్లు జరపాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో అన్ని గ్రామాలలో ప్రజలు లేచి కూర్చున్నారు. ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా మాకు అవకాశం వస్తుందని చెప్పేసి మాట్లాడితే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ పెడితే నమ్మిర్రు. అరే వీడు ఇస్తాడేమో, బిర్యానీ పెడతాడేమో తింటామని చూస్తే వీడు ఆఖరికి ఏం చేసిండు, అన్ని ఓట్లు వేయించుకొని బయటపడ్డ తర్వాత మనకు వట్టి చేపల కూర కూడా పెట్టట్లే ఇవ్వాలి. కాబట్టి ఇలా వర్గాలన్నీ లేచినాయి. ఇలా మొత్తం బడితలు తయారు చేసుకుంటున్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే చీరి చిత్తడి చేయడానికి సిద్ధంగా అవుతున్నారు. ఈ మొత్తంగా ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఏం చెప్తారు? 42% బీసీ రిజర్వేషన్ అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఆడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. 2010లో మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా చెప్పారు, లోకల్ బాడీ విషయంలో ట్రిపుల్ టెస్ట్ పాటించాలి, 50% దాటకూడదని. ఇంకా నీకు క్వశ్చనే లేదు నీకు. మేము దపదపాలుగా అంటే భారతదేశంలో అన్ని కమిషన్ రిపోర్ట్లు చదివినాం. తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియలకు సంబంధించిన అన్ని జడ్జిమెంట్లు చూసినాం. బీసీ కమిషన్ సబ్మిట్ చేసిన, ఇంకోటి అడ్వకేట్గా ఉన్నా. అన్ని జడ్జిమెంట్లు చదివిన తర్వాత మేము అనేక సందర్భాలలో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోక దున్నపోతు మీద నీళ్ళు చల్లినట్టు ముందుకు పోయినరు. ఇవాళ ఏమైంది, బొక్క బోర్ల పడ్డారు. ఒక తను దంతే సుప్రీంకోర్టు వెనక తిప్పి ఒక తను దంతే బోర్ల పడ్డారు వచ్చి హైదరాబాద్లో. ఇంకా వాళ్ళకి దిక్కు మొక్కలేదు, మూతి పనులు రాలిపోతాయి. ఇప్పుడు లేస్తే జనం దంతారు వాళ్ళని. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మోసం విధానాలు, దొందుడుకు చర్యలు, ఇక మోసానికి అంగిలాగా దొడితే కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఇలా మొత్తం పబ్లిక్ని 420 హామీలు కానీ మిగతా ఈ గ్యారంటీలు కానీ అవన్నీ కూడా జూటా అయిపోయింది. ఆఖరికి బీసీ రిజర్వేషన్ తోటి ఏదో లేస్తా అని చూసిండు, అది కూడా జూటా అని తేలిపోయింది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని చెప్పి అన్నారు. ఏం చెప్తారు? అంతేనా, ఇప్పుడు చిత్తశుద్ధి లేదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా. చిత్తశుద్ధి ఉంటే నీకు ఇట్లనే జరుగు. నువ్వు పార్లమెంట్లో పోయినప్పుడు నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోవాలి కదా. నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి, రాహుల్ గాంధీని తీసుకుపోయి నువ్వు కూర్చొని ఇక్కడ కిషన్ రెడ్డి నేను కలిస్తే ఆకాశ అర్మాలు దృష్టిస్తాడు కదా. కిషన్ రెడ్డి నువ్వు ఎందుకు పోలేదు? కిషన్ రెడ్డిని తీసుకపోతే ఇదంతా పంచాయతీ. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు, ఇక్కడ ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో ఎంపీలు, అక్కడ రాహుల్ గాంధీ, ఆడపోతే నితీష్ కుమార్ ఉన్నాడు రెడీగా, మనకి బీసీ రిజర్వేషన్ మీద ఫేవర్ ఉన్నాడు. ఆయనని తేజస్వి యాదవ్ని మీ 36 రాజకీయ పార్టీలని ఆ రోజు కలపలేదా తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్ గారు? కాబట్టి నేను ఏమంటున్నా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలంటే నువ్వు అక్కడ చేయకుండా వచ్చేసి ఇక్కడ జీవో ఇస్తే ఏం లాభమో అని. జీవోతోటి వచ్చేది కాదు కదా ఇది 9th షెడ్యూల్లో పెట్టాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో పెట్టాలంటే నీకు అక్కడ ప్రతిపక్ష నాయకుడు, అధికారం, ఈ రెండు కలిసి చేయాలి. అందుకనే కేటీఆర్ గారు అన్నది ఏంటి అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలంటే నువ్వు చేయాల్సిన కాడ చేయకుండా ఇంకొకటి చేశావు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజాన్ని వాళ్ళొకసారి మోసం చేశాడు. కాబట్టి రాబోయే కాలంలో బీసీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్తారు? ఎవరికి జూబ్లీహిల్స్లో అప్పుడు పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు ఓట్లు వేయాలని సిద్ధపడుతున్నారు. ఇవాళ అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. కాబట్టి ఇవాళ షాదీ ముబారక్ అన్నాడు, షాదీ ముబారక్ లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు. 2500 పెన్షన్ అన్నాడు మహిళలకు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇది లేదు. హైదరాబాదు ఇదివరకు ఎట్లా ఉండే మన గవర్నమెంట్లో అనేక రకాలుగా అభివృద్ధి చెందింది కదా, అదంతా కూడా వెనకపోతుంది. రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా, హైదరాబాద్ ప్రజలు గతంలో కూడా మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తప్పకుండా మంచి తీర్పు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మాదే విజయం, అందులో ఏ మాత్రం చర్చ విషయాలు లేవు.